జోహో ఈ పేరు ప్రపంచ ఐటీ హిస్టరీలోనే ఒక సెన్సేషన్. హాయ్, వెల్కమ్ టు ఎంఎస్కే టాక్స్ తెలుగు. ఈ మధ్యకాలంలో జోహో ట్రెండింగ్లోకి రావడానికి మెయిన్ రీజన్ ఈ కంపెనీ ఫౌండర్ శ్రీధర్ వెంబు. ఇప్పటివరకు మనం ఫారిన్ కంట్రీ సాఫ్ట్వేర్పై ఆధారపడడం, అలాంటిది మన దేశ సొంత సెర్చ్ ఇంజన్ అంటే జోహో తన ఓన్ సెర్చ్ ఇంజన్ని లాంచ్ చేసింది. ప్రతి ఒక్కరికి తెలిసిన జీమెయిల్ దానికి ఆల్టర్నేట్ జోహో మెయిల్ క్రియేట్ చేసింది. అందరికీ తెలిసినటువంటి వాట్సాప్ దాన్ని రీప్లేస్ చేస్తూ ఆర్ఆర్ఐ అనే ఒక షార్ట్ మెసెంజర్స్ని కూడా క్రియేట్ చేసింది. శ్రీధర్ వెంబు. ఎవరి శ్రీధర్ వెంబు ఒకసారి చూద్దాం. ఇతను తమిళనాడులో తంజావూరులో జన్మించి ఐఐటి మద్రాస్లో ఇంజనీరింగ్ చదివి తర్వాత తన ఫర్దర్ స్టడీస్ కొరకి యుఎస్ఏ వెళ్ళి ప్రిన్స్టన్ యూనివర్సిటీలో ఎంఎస్ పిహెచ్డి చేశారు. ఆ తర్వాత కొన్నాళ్ళు ఐటీ ఇండస్ట్రీస్లో తన సేవలు అందించాక ఇది తన లైఫ్ కాదు, తన మాతృదేశానికి ఎంతో అంత సేవ చేయాలి అనే ఒక ఉద్దేశంతో తను ఫారెన్ నుంచి రిటర్న్ వచ్చేసి 1996లో అడ్వెంట్ నెట్ అనే కంపెనీ స్టార్ట్ చేశారు. తర్వాత ఇదే జోహోగా మారింది. ఇప్పుడు ఈ జోహో కంపెనీ 12,313 crores టర్నోవర్ ఎస్టాబ్లిష్ అయ్యింది. శ్రీధర్ వెంబు చేసిన ఈ సేవలకు గాను ఇండియన్ గవర్నమెంట్ 2021లో పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది. శ్రీధర్ వెంబు చెప్పిన కొన్ని ఇంపార్టెంట్ ప్రిన్సిపల్స్ చూద్దాం. ఇందులో మొదటిది డ్రీమ్ బిగ్. మనిషికి డబ్బు మాత్రమే కాదు, విలువలు కూడా ముఖ్యం. దట్ మీన్స్ మోరల్ వాల్యూస్ కూడా ఇంపార్టెంట్ అని చెప్పారు. ఇంకా శ్రీధర్ వెంబు ప్రూవ్ చేసింది ఏంటంటే రూరల్లో కూడా రీసోర్స్ క్రియేట్ చేయవచ్చు అని నిరూపించాడు. అది ఎలాగంటే జోహో స్కూల్స్ ద్వారా ఇతను డిగ్రీ లేకపోయినా టాలెంట్ ఉన్న ఎంతోమందికి తాను స్వయంగా ట్రైనింగ్ ఇచ్చి తన కంపెనీలో ప్లేస్మెంట్స్ కూడా ఇచ్చారు. ఈ శ్రీధర్ వెంబు స్టోరీ నుంచి మనం నేర్చుకోవాల్సిన మోరల్ ఏంటంటే మన దేశంలో ఎవల్యూషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇంప్లిమెంట్ చేయాల్సిన టైం వచ్చేసింది. అనగా మన విద్యా వ్యవస్థలో సమూలమైన మార్పులు తేవాల్సిన సమయం ఆసన్నమైంది. మన దేశంలో విద్యా వ్యవస్థ అనేది అవుట్డేటెడ్ సిలబస్తో కాకుండా ఒక రెజల్యూషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ న్యూ ఇన్నోవేషన్స్తో కొనసాగాలని ఈ శ్రీధర్ వెంబు స్టోరీ మనకి చెప్తా ఉంది. మన గవర్నమెంట్ కామన్ ఎడ్యుకేషన్ పాలసీని ఇంప్లిమెంట్ చేయాలని చూస్తుంది. ఇది కనుక మన దేశంలో అప్లై అవుతే ఇప్పుడున్న సిబిఎస్ఈ బోర్డ్, ఐసిఎస్ఈ బోర్డ్ ఇలా డిఫరెంట్ ఉన్న బోర్డ్స్ అన్నీ కూడా రీప్లేస్ అయిపోయి అందరికీ ఒకే ఎడ్యుకేషన్ పాలసీ అనేది వస్తుంది. దాని పేరే కామన్ ఎడ్యుకేషన్ పాలసీ. ఇంకా ఈ ఎడ్యుకేషన్ సిస్టంలో ఎంటర్ప్రీనర్షిప్, స్టార్టప్ ఓరియంటెడ్ ఇలాంటి ఎన్నో రెజల్యూషన్స్ అంటే విప్లవాత్మక మార్పులు చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. అలాంటప్పుడే శ్రీధర్ వెంబు లాంటి వారు ఎంతోమంది పుట్టుకొస్తారు. అప్పుడు ప్రపంచంలోనే ఇండియా ఒక గొప్ప శక్తిగా, సూపర్ పవర్గా ఎదుగుతుంది. ఏమంటారు? దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.